హాయ్, దేశంలో మళ్ళీ దొంగలు పడ్డారు. నేను మాట్లాడుతున్నది నీట్ పేపర్ లీకు, జెన్జీ ఆందోళన గురించి కాదు. ఈసారి నిజంగానే దొంగలు పడ్డారు. అది కూడా పటిష్ట భద్రతా చర్యలు ఉండే బ్యాంకింగ్ వ్యవస్థలో దొంగలు పడ్డారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా సైబర్ దాడికి గురైందనే వార్త కలకలం రేపుతోంది. సుమారు 1 టెరాబైట్ కీలక డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కస్టమర్లతో పాటు బ్యాంకింగ్ రంగంలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా సిస్టమ్స్ను హ్యాక్ చేసినట్లు ఒక సైబర్ ముఠా ప్రకటించింది. దాదాపు 1 TB కీలక సమాచారాన్ని డార్క్ వెబ్లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ డేటాలో దేశవ్యాప్తంగా ఉన్న వేలాది బ్రాంచులకు చెందిన వ్యక్తిగత, కార్పొరేట్ బ్యాంకింగ్ వివరాలు ఉన్నాయి. ఖాతాదారుల పేర్లు, లోన్ సమాచారం, ఆధార్ వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. క్యాష్లెస్ కన్జ్యూమర్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ లక్ష్మణన్ ఈ డేటా లీక్ను అతిపెద్ద సైబర్ విపత్తుగా చెప్తున్నారు. జూలై 25 శనివారం డార్క్ వెబ్ ట్రాకింగ్ సైట్ ర్యాన్సమ్వేర్ లైవ్ ఈ లీక్ను మొదటగా గుర్తించింది. లీక్ అయిన సమాచారంలో బ్యాంకు అంతర్గత పత్రాలతో పాటు వినియోగదారుల వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయి. పొదుపు ఖాతాలు, కరెంటు ఖాతాల రికార్డులు కుప్పలుగా బయటకు వస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, NRI బ్యాంకింగ్ సేవలు, కస్టమర్ సపోర్ట్ డేటా ఆన్లైన్లో పెట్టారు. బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, లోన్ అప్రైజల్ పత్రాలు, విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ ఫైళ్లు కూడా బయటకు వచ్చాయి. BOB వరల్డ్ ఆడిట్ నివేదికలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అంతర్గత కమ్యూనికేషన్ పత్రాలు బహిర్గతం కావడం భద్రతా వ్యవస్థల బలహీనతను బయటపెట్టింది. ఈ భారీ సైబర్ దాడి వెనుక ఎవరున్నారనే అంశంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. XXX అనే కొత్త హ్యాకింగ్ ముఠా ఈ పని చేసి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. టోర్ సైట్లో ఈ డేటాను సదరు హ్యాకర్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో ఇండోనేషియాకు చెందిన PT బ్యాంక్ నెగారా ఇండోనేషియాపై ఈ గ్రూప్ దాడి చేసింది. అక్కడి నుంచి ఏకంగా 2 TB డేటాను దొంగలించి ఒప్పందాలు, లావాదేవీల చరిత్రను అమ్మకానికి పెట్టారు. అదే ముఠా ఇప్పుడు భారతీయ బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో అప్గార్డ్ సంస్థ ఒక థర్డ్ పార్టీ క్లౌడ్ డేటాబేస్ ద్వారా 6,000 బ్యాంక్ ఆఫ్ బరోడా రికార్డులు బయటకు వచ్చాయని చెప్పింది. కానీ ప్రస్తుత దాడి నేరుగా బ్యాంక్ సిస్టమ్స్ నుంచే జరిగిందా అనే కోణంలో ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ మిథోస్ వంటి AI మోడల్స్ సైబర్ బెదిరింపులపై హెచ్చరికలు చేస్తున్న తరుణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్ అవ్వడం సైబర్ భద్రతా వ్యవస్థపై ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల డేటా భద్రత సవాలుగా మారుతుంది. ఇటువంటి లీకుల వల్ల ఖాతాదారులకు సైబర్ మోసాలు, ఫిషింగ్ కాల్స్ ముప్పు పొంచి ఉంటుంది. కస్టమర్లు తమ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను వెంటనే మార్చుకోవడం మంచిది. అనుమానాస్పద కాల్స్, SMSలకు స్పందించకూడదు. బ్యాంక్ ఖాతాల్లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ భద్రతా ప్రమాణాలను పెంచడం, డేటా రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరంగా మారింది.